ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 12 ఏళ్ల కోరిక మీకు తీరబోతుంది. అది ఏంటి, అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు 12 ఏళ్ల కోరిక తీరుతుంది. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం, గ్రహస్థితులు, దిన పరిణామాలు కుంభరాశి వ్యక్తుల యొక్క వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, విద్య, ప్రేమ, ఆధ్యాత్మికత, సామాజిక సంబంధాల గురించి ఈరోజు దినఫలాల్లో ఏ విధంగా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇక కుంభరాశి వారి పైన ఈరోజు శుక్ర గ్రహం ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. శుక్రుడు మీ యొక్క లగ్నానికి అధిపతి కాబట్టి శుక్రవారం మీకు చాలా అదృష్ట ప్రమోదం పడుతుంది. చంద్రుడు కర్కటకంలో ఉన్నాడు. ఇది మీ యొక్క 10వ స్థానంలో ఉండి ఉద్యోగం, కీర్తి, విజయాలకు మార్గం సుగమనం చెందుతుంది. గురుడు 7వ స్థానంలో ఉన్నందున సంబంధాలు, భాగస్వామ్యాలు బలపడతాయి. రాహు 6వ స్థానంలో ఉండి శత్రు నాశనాన్ని కలిగిస్తుంది. కేతు 12వ స్థానంలో ఉండి దీర్ఘకాలిక కోరికలను, తీర్పులను దోహదం చేస్తుంది. ఈ మొత్తం గ్రహ కుండలిక పరిణామం వల్ల మీరు గత 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నేడు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని చూస్తే ఈరోజు ఉదయం నుండి మీరు సానుకూల శక్తితో నిండిపోతారు. మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఊహించని రీతిలో ఒక శుభవార్త మీకు వస్తుంది. చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక కోరిక నెరవేరుతుంది. హృదయంలో ఒక శాంతి కలుగుతుంది. కుటుంబంలోనూ మీరు ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితాన్ని చూస్తే గతంలో తలెత్తిన చిన్న చిన్న విభేదాలు ఈరోజు పరిష్కారం అవుతాయి. పెద్దలు మీ యొక్క నిర్ణయాలు గౌరవిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు బలంగా ఉంటాయి. సోదర సోదరీమణులతో అనుబంధం బలపడుతుంది. ఇక పాత కోరిక, ఉదాహరణకి గృహం కొనటం కానీ, కుటుంబ గౌరవం తీసుకురావటం కానీ, లేదా పెద్దలకు ఇచ్చిన వాగ్వాదాన్ని నెరవేర్చుకోవడం కానీ, ఈ విధంగా చాలా కాలం నుండి, చాలా ఏళ్ల నుండి ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక ఈరోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ, వ్యాపార అంశాలను చూస్తే ఈరోజు మీకు కృషి తగిన గుర్తింపు లభిస్తుంది. మీకు ఎన్నో ఏళ్ల నుండి ఉన్నటువంటి కోరిక అనేది తీరుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం 12 ఏళ్ల నుండి ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక తీరుతుంది, తీరే అవకాశం కనిపిస్తుంది. మీరు సొంతింటి కళ సహకారం కావచ్చు, వివాహం కానీ, కుటుంబ విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు. అంటే సంతానం లేక బాధపడుతున్న వారికి వివాహం సంబంధం కుదరక బాధపడుతున్న వారి యొక్క కుటుంబంలో ఎవరికైనా పెళ్ళి కావటం లేదని బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితం కోరిక అనేది నెరవేరటం, విదేశీ అవకాశాలు రావటం, కొందరికి చక్కటి ఉద్యోగం రావటం, అంటే చాలని జీతంతో
బాధపడుతున్నారు అటువంటి వారికి మంచి పొజిషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.